హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మలబద్ధకానికి మంచి 2 చిట్కాలు తెలుసుకుందామండి. ఒకటో చిట్కా, దీనికి కావలసినటువంటి వస్తువులు 3 వస్తువులండి. వాము, సొంటి, ఈ 2 సమభాగాలండి. 50 గ్రాములు తీసుకుంటారో 100 గ్రాములు తీసుకుంటారో, ఎన్ని గ్రాములు తీసుకుంటే అన్ని సమభాగాలండి 2. ఇది నేతిలో బాగా దూరగా వేయించుకోవాలండి. ఒకవేళ కొంతమందికి నెయ్యి అనేది పడదు అంటే అలాగే దూరగా వేయించుకోండి. వేయించి పొడి చేయాలండి. పొడి చేసి దానికి తగినంత సైంధవ లవణం కలపాలండి. కలిపి నిల్వ చేసుకొని రోజు రాత్రిపూట 1/2 స్పూన్ గాని 1 స్పూన్ గాని మజ్జిగలో బాగా కలుపుకొని తాగాలండి. దీనివల్ల మలబద్ధక సమస్య అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చండి. ఇకపోతే రెండో చిట్కా అండి, దీనికి కావలసినటువంటి వస్తువులు 4 వస్తువులండి. బెల్లము, సొంటి, పిప్పళ్ళు, కరక్కాయలు. కరక్కాయలకి గింజలన్నీ తీసేయాలండి. ఇక కరక్కాయలు లేవు అంటే దాని బదులు దానిమ్మ కాయ బెరడు అంటే దానిపైన పొట్టు అన్నమాట, అంటే కరక్కాయలు లేకపోతే దానిమ్మ పై పొట్టు తీసుకోవాలండి. దూరగా వేయించి సొంటి, పిప్పళ్ళు, కరక్కాయలు లేదా దానిమ్మకాయ పై తొక్కులు, ఈ 3 బాగా దూరగా వేయించి ఈ బెల్లంలో కలిపి బాగా నూరాలండి. అది ముద్దగా తయారవుతుంది. అప్పుడు కుంకుడుకాయ గంజంతా మాత్రలు చేసుకొని రోజు నైట్ టైమ్స్ ఒక్కొక్క గోళీ తినాలండి. గోరువెచ్చని నీటిలో లేదా మజ్జిగలో కూడా తీసుకోవచ్చండి. ఇలా ప్రతిరోజు తీసుకోవటం వల్ల మలబద్ధక సమస్య క్రమంగా తగ్గే అవకాశము ఉందండి. ఈ చిట్కాలు 2 పాటిస్తే మలబద్ధకం నుండి ఉపశమనము లభిస్తుంది. జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది. మరిన్ని చిట్కాల కోసం AK4 మల్టీ ఛానల్ ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.